ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది గైస్. మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తామో, ఆ ప్రొడక్ట్ ఏఐ వాల్యూస్, ఏఐ ఎథికల్ వాల్యూస్, అలాగే స్ట్రెస్ టెస్ట్, అలాగే అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఒక ప్రొడక్ట్‌ని రిలీజ్ చేయాలి. బ్యాక్ ఇన్ 2016 మైక్రోసాఫ్ట్ అయితే టే అనే చాట్‌బోట్‌ని రిలీజ్ చేసింది యూఎస్‌లో. యూఎస్‌లో 19 ఇయర్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న టీనేజర్స్‌ని టార్గెట్ చేస్తూ, సేమ్ వాళ్ళలాగే ఇది కూడా చాట్ చేసే విధంగా దీన్ని తయారు చేసి, వాళ్ళు ఏమైతే దీన్ని మెసేజ్ చేశారో ఇది కూడా అలాగే మెసేజ్ చేసే విధంగా దీన్ని ట్రైన్ చేసి దీన్నైతే రిలీజ్ చేశారు. కానీ వితిన్ 16 అవర్స్‌లోనే ఈ టే చాట్‌బోట్‌ని షట్ డౌన్ చేయాల్సొచ్చింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే, హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే ఈ చాట్‌బోట్ బయటకొచ్చిందో దీనికంతా హేట్రెడ్, సెక్షువల్ కామెంట్స్, రేసిస్ట్ కామెంట్స్‌తో ఫీడ్ చేశారు. ఎప్పుడెప్పుడైతే ఆ డేటా అంతా ఈ టే చాట్‌బోట్‌లోకి రావడం మొదలుపెట్టిందో, టే చాట్‌బోట్ కూడా సేమ్ అలాగే వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టింది. సో, దీనివల్ల మీడియాలో అండ్ ఎవ్రీవేర్ తీవ్రమైన బ్యాక్‌స్లాష్ అయితే వచ్చింది. అలా రావడం వల్ల వాళ్ళు జస్ట్ 16 అవర్స్‌లోనే షట్ డౌన్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సేఫ్టీ మెజర్స్, అలాగే సెక్యూరిటీ టెస్టింగ్, అలాగే స్ట్రెస్ టెస్టింగ్ అండ్ ఎథికల్ వాల్యూస్, వీటిలన్నిటి మీద కూడా టెస్టింగ్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఏఐ మోడల్.